హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ వెండి కూరలు. ఒక ఊళ్ళో సూరన్న గోపన్న అని ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు. ఇద్దరు నా అన్నవాళ్ళు లేని అనాథలు. అలాగే వాళ్లకు ఉండడానికి ఇల్లు వాకిలి కూడా లేదు. వాళ్ళు పగలల్లా ఊళ్ళో కూలీ నాలి చేసుకుని వచ్చిన డబ్బుతో బియ్యం, పప్పు, ఉప్పు కొనుక్కొని సాయంత్రానికి ఊరి బయట ఉన్న పెద్ద మర్రి చెట్టు కిందకి చేరేవాళ్ళు. ఆ మర్రి చెట్టు బోధలో ఒక పెద్ద తొర్ర ఉన్నది. అందులోనే వాళ్ళ వంట పాత్రలు, బట్టలు అవి దాచుకునేవాళ్ళు. చెట్టు కిందే 3 రాళ్లు పేర్చి వంట ముగించి దాపులున్న మడుగులో స్నానం చేసి రాత్రి పండుకొని వేడిగా తిని ఉదయానికి కొంత మిగిల్చుకునేవాళ్ళు. తర్వాత తుండిగుడ్డలు పరుచుకొని చీకు చింత లేకుండా నిద్రపోయేవాళ్ళు. ఈ విధంగా వాళ్ళు ఇల్లు వాకిలి అంతా ఆ మర్రి చెట్టే. సూరన్న గోపన్నలకు కొండంత ఆశ ఒకటి ఉండేది. అదేమంటే ఏనాటికైనా ఆ చెట్టు ప్రాంతాల ఒక గుడిసె వేసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని స్థిరపడిపోవాలని. అందుకోసం వాళ్ళు కొంత డబ్బు కూడబెట్టి దాచుకోవటం కూడా ప్రారంభించారు. ఒకరోజు సాయంకాలం మిత్రులిద్దరూ కూలి పనులు ముగియగానే బియ్యం అవి కొనుక్కొని చెట్టు దగ్గరికి పోయి వంట పని ప్రారంభించబోయేంతలో చెట్టు త్వరలోంచి 2 పొడవైన చేతులు వంట పాత్రలు వాళ్ళకు అందించాయి. ఇది చూసి సూరన్న గోపన్న ఆశ్చర్యపోతున్నంతలో చాటంత ముఖం ఉన్న భూతం ఒకటి త్వరలోంచి తొంగి చూసి, మీరు లేనప్పుడు మీ త్వరలో చేరి కూర్చున్నందుకు ఏమనుకోకండి మిత్రులారా అన్నది. ఆ మాటలతో వాళ్ళు ధైర్యం తెచ్చుకొని, ఎన్ని గుండెలు నీకు, మేం లేనప్పుడు మా చెట్టు త్వరలో జ్వరపడమే కాక ఇంత వాళ్ళమైన మమ్మల్ని మిత్రులారా అంటూ వరుసకొటి కలుపుతావా, బయటికి రా, నీ అంత తేలుస్తాం అన్నారు. వాళ్ళలా అనగానే భూతం దంబడి అంత ముఖం చేసుకుని త్వరలోంచి చెంగున బయటికి దూకి సూరన్న గోపన్నల కాళ్ల మీద పడి గొల్లుమంటూ, మీరు కూడా కాదంటే నేనెక్కడ తలదాచుకోగలను, నా తోటి భూతగాళ్ళు మధ్య ఉండేందుకు నాకెలాగో అర్హత లేదు. వాళ్ళు నన్ను వెలివేశారు. మిమ్మల్ని ఒక రోజల్లా చాటుగా ఉండి గమనించి మంచివాళ్ళని మీ పంచు చేరాను అన్నది. భూతం దుఃఖం చూసి మిత్రులిద్దరూ కాస్త శాంతించి, నీ తోటి వాళ్ళ మధ్య ఉండడానికి నీకు అర్హత లేదా, కారణం ఏమిటి అని అడిగారు. అప్పుడు భూతం నోరు బానెలా తెరిచి చూపించి, చూశారు కదా, నా కూరలు 2 ఊడిపోయాయి. ఇలాంటి భూతం తమ మధ్య ఉండడం అవమానమని మిగిలిన భూతాలు నన్ను గెంటేశాయి. ఇక్కడ ఉండనిస్తే మీకు చేదోడు వాదోడుగా పడి ఉంటాను. మీరు తినే వాటిలో నాకు గుప్పుడు మెతుకులు పడేయండి చాలు అన్నది. అందుకు సూరన్న, మా జానెడు పొట్టలు నింపుకోవడానికి ఇప్పటికే పడరాని పాటలు పడుతున్నాం. నీ బానెడు కడుపు నింపాలంటే మాటలా, మరొక ఎక్కడికైనా పో అన్నాడు. అయితే గోపన్న సూరన్నను తొందరపడవద్దని భూతంతో, ఇంతకు నీ కూరలు ఎలా పోయాయో చెప్పావు కాదు అన్నాడు. భూతం గోపన్న కేసు దిగులుగా చూస్తూ, అదంతా ఒక పెద్ద కథ అంటూ ఏదో చెప్పబోయేంతలో సూరన్న కోపంగా, కూలీ నాలి చేసుకొని బతికే మాకు పెద్ద కథ కాదు కదా, చిన్న కథ కూడా వినే తీరుబాట్లేదు అని గోపన్నతో, ఒరే నీకు బుద్ధి ఉందా, ఏ భూతం కూరలు ఎలా ఉడితే నీకెందుకు అన్నాడు. అప్పుడు భూతం ఏడుపు గొంతుతో, కూరలు లేనందువల్లనే కదా నా ఆహారం నేను సంపాదించుకోలేని అసమర్థున్నైపోయాను. ఛీ, నాలాంటి చచ్చుభూతం ఉండేం లేకేం అంటూ తలను మర్రి చెట్టుకి బోధకేసి గట్టిగా కొట్టుకుంటున్నది. అది చూసి సూరన్న కూడా మనసు కరిగి, సరే అట్టే దిగులు పడకు, ఇక్కడే బుద్ధిగా పడుండు అన్నాడు. భూతం ఆ మిత్రులిద్దరికీ వంగి వంగి దండాలు పెట్టింది. గోపన్న మరొకసారి భూతాన్ని కూరలు ఊడిపోయిన కారణం ఏమిటో చెప్పమని అడిగాడు. భూతం అందుకు పెద్దగా నిట్టూర్చి, సమయం వచ్చినప్పుడు తప్పక చెబుతాను, ఇప్పటికే బాగా చీకటి పడిపోయింది, వంట ప్రారంభించాలి అని చిటికెలో వంట పూర్తి చేసి సూరన్న గోపన్నలతో పాటు తాను వడ్డించుకున్నది. భూతం వంట మిత్రులిద్దరికీ చాలా బాగున్నది. తృప్తిగా తిన్నారు. మరుసటి రోజు ఉదయం భూతం సూరన్న గోపన్ల కంటే ముందుగానే నిద్రలేచి చెట్టు కింద ఉన్న చెత్త చెదరమంతా ఊడ్చి శుభ్రం చేసింది. తర్వాత వాళ్ళు మాసిన బట్టలన్నీ మడుగు దగ్గరికి తీసుకుపోయి మల్లె పూల ఉతికి ఆరవేసింది. వంటకు కావలసిన ఎండు పుల్లలు ఏరుకు వచ్చింది. భూతం పనితనం చూసి మిత్రులిద్దరూ ముచ్చటపడ్డారు. సూరన్న గోపన్నలకు ఆ రోజు మునుపటి కన్నా ఎక్కువగా కష్టించి పనిచేశారు. ఎందుకంటే ఇప్పుడు భూతం పోషణ భారం కూడా వాళ్ళ మీద పడింది. మరి అనడానికి భూతం గుప్పెడు మెతుకులు చాలన్నా రాత్రి కుండెడు అన్నం ఆవలీలుగా తినేసింది. ఆ సాయంత్రం లెక్క చూసి డబ్బులు ఇచ్చేటప్పుడు షావుకారు వాళ్లను, ఎరా మీరు గుట్టు చప్పుడు కాకుండా పెళ్ళేమైనా చేసుకున్నారా,
రోజు కన్నా ఎక్కువ సంపాదనలో మునిగిపోయారు అని నవ్వుతూ అడిగాడు. అలా షావుకారు నవ్వినప్పుడు ఆయన నోట్లో ఉన్న బంగారు పన్ను తళుక్కున మెరిసింది. ఆ క్షణంలో సూరన్న గోపన్నలకు ఒక ఆలోచన వచ్చింది. దారిలో సూరన్న గోపన్నతో, ఏరా గోపన్న, మనుషులకు పళ్ళు ఉడితే బంగారు పళ్ళు కట్టించుకుంటున్నట్టు మనం భూతంగాడికి కూడా బంగారు కూరలు కట్టిస్తే ఎలా ఉంటుందంటావు అని అడిగాడు. బంగారు కూరలా అంటూ గోపన్న ఆశ్చర్యపోయి, మనం కూడబెట్టిన డబ్బు ఖర్చు పెట్టి వెండి కూరలు చేయించి కట్టిద్దాం. దాని అవసరానికి ఏ కూరలైతేనే, దానితో భూతం పూర్వపు శక్తి సామర్థ్యాలతో మనం కోరనివి తెచ్చిపెడుతూ కృతజ్ఞతగా మన కాళ్ళ దగ్గర పడి ఉంటుంది. పైగా దాని ఆహారం అదే సంపాదించుకొని మనల్ని కూడా పోషిస్తుంది. ఈ సంగతి భూతానికి కూడా చెప్తే చాలా సంతోషిస్తుంది అన్నాడు. ఆ మర్నాడు వాళ్ళిద్దరూ భూతానికి సంగతి చెప్పి కూడబెట్టిన డబ్బంతా తీసుకుని పట్నానికి ప్రయాణమయ్యారు. భూతం కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాల్చింది. పట్నం చేరిన మిత్రులిద్దరికీ ఒక అనుమానం వచ్చింది. వెండి బంగారు వస్తువులు చేసే ఎవ్వడి వద్దకైనా వెళ్ళి కూరలు చేసి ఇమ్మని ఎలా అడగడం? వాళ్ళొకళ్ళిద్దరూ అలా అడగగా వాళ్ళు సూరన్న గోపన్నలకు దయ్యాలను చూసినట్టు చూసి దడుచుకున్నారు. మిత్రులిద్దరూ కొంతసేపు రకరకాల ఆలోచనలు చేసి చివరకు శరభయ్య అనే అతడి దగ్గరికి వెళ్ళి తాము ఒక నాటక సమాజం మనుషులమని, అందులో భూతం వేషం వేయబోతున్న వాడికి వెండి కూరలు కావాలని కథ కల్పించి చెప్పారు. శరభయ్య సరేనని వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని వారం రోజుల్లో రమ్మన్నాడు. వాళ్ళు వారం గడిచాక శరభయ్య దుకాణానికి వెళ్ళారు. ఆ సమయంలో శరభయ్య పక్కనే 7 ఏళ్ల కుర్రవాడున్నాడు. వాడు వెండి కూరలను అటు ఇటు తిప్పి చూస్తూ శరభయ్యను ఏవో ప్రశ్నలు అడుగుతున్నాడు. శరభయ్య గోపన్న సూరన్నలను చూస్తూనే, రండి రండి, సమయానికే వచ్చారు అని పక్కన నిలబడి ఉన్న కుర్రవాడిని వాళ్లకు చూపుతూ, వీడు నా కొడుకు గురులింగం. ఈ వెండి కూరల గురించి యక్ష ప్రశ్నలతో నన్ను హైరాణ పెట్టేస్తున్నాడు అన్నాడు. గురులింగం మిత్రులిద్దరికేసి ఆశ్చర్యంగా చూసి, మీరేనా ఈ వెండి కూరలు చేయించుకున్న వాళ్ళు? మీరేదో భూతం నాటకం వేస్తున్నారట కదా, ఆ కథ కాస్త చెప్పండి. అసలు భూతం వెండి కూరలు ఎందుకు తగిలించుకుంటుంది మీ నాటకంలో అని అడిగాడు. సూరన్న గోపన్నలకేసి ఏం చెప్పుదామన్నట్టు చూశాడు. గోపన్న ఒక్క క్షణం ఆలోచించి, ఆ కథ మరేం లేదు. ఒక మాంత్రికుడి దగ్గర సీసాలో ఒక భూతం ఉంటుంది. అది సోమరిపోతే కాదు, మహా పెంకిది కూడా. కొన్నాళ్ళు చూసి మాంత్రికుడు దాని కూరలు పీకి తరిమేస్తాడు. అది ఒక పేదవాడి దగ్గర చేరి దాని దీన అవస్థ చెప్పుకుంటుంది. వాడు జాలిపడి తమ కూడబెట్టిన డబ్బుతో దానికి 2 వెండి కూరలు చేయించి ఇస్తాడు. అప్పటి నుంచి ఆ భూతం వాడికి ఎంతో సహాయం చేస్తూ బుద్ధిగా ఉంటుంది అన్నాడు. గురులింగం అంతా విని పకపక నవ్వి, మీ కథలో పెద్ద లోపమే ఉన్నది. సోమరిపోతూ పెంకిదైన భూతం మనిషికి మాత్రం ఎందుకు సాయం చేస్తుంది? కూరలు పెట్టుకొని తన దారిన తాను పోతుంది అన్నాడు. సూరన్న గోపన్నలకు వాడి మాటలకు బెదురుకుని వెండి కూరలు తీసుకుని బయలుదేరారు. దారిలో గోపన్న ఆ కుర్రవాడు చెప్పినట్టుగా భూతం మనల్ని మోసం చేయదు కదా అన్నాడు. అందుకు సూరన్న, మనది మంచి భూతంలా కనిపిస్తుంది, అయినా దాని పుట్టుపూర్వత్రాలు అడిగి తెలుసుకుందాం అన్నాడు. వాళ్ళు మర్రి చెట్టు దగ్గరికి వచ్చి శరభయ్య దుకాణంలో జరిగిందంతా భూతానికి వివరంగా చెప్పి, ఆ కుర్రవాడు చెప్పినట్టుగా నువ్వు మమ్మల్ని మోసగించి చూసావో ఆ కనబడే మడుగులో పాతి పెడతాం అన్నారు. భూతం కళ్ళనీళ్లు పెట్టుకొని, ఇక ఇప్పుడు నా కూరలు ఎలా పోయాయో ఎంతో మేలు చేసిన మీకు చెప్పక తప్పదు అని ఇలా చెప్పింది. నన్ను పట్టుకుని సీసాలో బంధించిన వాడి పేరు భూతాల ప్రేతయ్య. వాడికి పిచాచల పేరయ్య అనే మాంత్రిక మిత్రుడొకడున్నాడు. వాడు ఒక భూతాన్ని పట్టుకున్నాడు. ఆ మంత్రగాళ్ళిద్దరూ నా భూతం గొప్ప శక్తిదంటే నా భూతం గొప్ప శక్తి కలదని పేచీలు పడుతూ మా మధ్య పోటీలు పెట్టేవారు. తాటి చెట్లను కూకటి వేళ్లతో పీకి భుజాన వేసుకుని ఆమడ దూరం పరిగెత్తుకు రావటం, నదిలో దూకి మొసళ్లతో కుస్తీ పట్టుపట్టి వాటిని ఒడ్డున పరేయటం, ఇలా ఉండేవి ఆ పోటీలు. ఓసారి ఆ దుష్టులిద్దరికీ ఒక విపరీతమైన ఆలోచన వచ్చింది. 2 బండరాళ్లకు లావుపాటి మేకులు బిగించి కట్టి ఆ మేకును పళ్లతో పట్టుకుని నేను నా సాటి భూతం రాళ్లను కోసుడు దూరంలో ఉన్న ఒక గట్టు మీదకు లాక్కుపోవాలి. ఈ పోటీ సమయంలో నా 2 కూరలు ఊడిపోయి నేను ఓడిపోయాను. దాంతో ఉగ్రుడైపోయిన ప్రేతయ్య నన్ను చింతబరికతో బాది వెళ్ళగొట్టాడు. నేను మీ పంచన చేరాను. ఇది విని సూరన్న గోపన్న చాలా సంతోషించారు.
ఇంత శక్తిగల భూతం తమ వద్దకు ఎక్కడి నుంచైనా నిధి నిక్షేపాలు తవ్వి తెచ్చిపెట్టగలదనుకున్నారు. ఆ తర్వాత ఆ కూలీ నాలి పనులు మాని ఒక పెద్ద మేడ కట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకుని సుఖపడిపోవచ్చు. ఇలా అనుకుంటూ వాళ్ళు భూతానికి 2 కూరల్ని శరభయ్య చెప్పిన విధంగా అమర్చి దాన్ని మడుగు నీళ్ల దగ్గరికి తీసుకుపోయి నీళ్లలో ముఖం చూసుకో అన్నారు. భూతం నోరు తెరిచి నీళ్లలో తన నీడ చూసుకొని ఉత్సాహంగా చప్పట్లు చరిచి, ఆహా ఏం వెండి కూరలు, ఊడిపోయిన వాటికంటే ఇవే 1000 రెట్లు బాగున్నవి అంటూ రివ్వున గాల్లోకి లేచి సూరన్న గోపంలో ఏదో అడగబోయేంతలో మాయమైపోయింది. మిత్రులిద్దరూ దిగులుగా మర్రిచెట్టుకేసి బయలుదేరారు. అప్పుడు సూరన్న గోపన్నతో, ఒరే చిన్నవాడైనా ఆ శరభయ్య కొడుకున్న బుద్ధి మనకు లేకపోయింది. ఆ కుర్రవాడు చెప్పిన తర్వాతైనా మనం భూతాన్ని తరిమేసి ఉండవలసింది. ఇదేదో ఒరగబెడుతుందని దాచుకున్న డబ్బంతా దాని వెండి కూరలకు ఖర్చు పెట్టేశాం అన్నాడు. జవాబు చెప్పేందుకు గోపన్నకు ఏమీ తోచక అవునన్నట్టు తలాడించి ఊరుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.